హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఇక వీడియోలోకి వెళ్తే, వసంతకి వేగంగా గుండెలు కొట్టుకుంటున్నాయి. తను ఎప్పుడు ఆలోచించే సంఘటన ఎదురైనా ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక కారులో ముడుచుకొని కూర్చుంది. ఎన్నిసార్లు అనుకుంది తనలా బస్ స్టాప్లో నిల్చుంటే బాస్ లిఫ్ట్ ఇస్తాడని. తను మనోహరంగా చూస్తూ థ్యాంక్స్ అంటూ దర్జాగా నడిచి వచ్చి సీటులో కూర్చుని నవ్వుతూ, థ్యాంక్స్ సార్, ఒక్కరోజైనా బస్సు కోసం వెయిట్ చేసే బాధ తప్పించారు అంటుంది. కారులో వెళ్తుంటే అతను తనని ఎన్నో విషయాలు అడుగుతాడు. ఈలోగా ఓ పెద్ద హోటల్ ముందు కారు ఆపుతాడు. తనని అడగకుండానే కమాన్ వసంత, కాఫీ తాగి వెళ్దాం అంటూ పిలిచి కాఫీతో పాటు ఏవేవో ఆర్డర్ చేస్తాడు. తింటున్నంతసేపు తన వంకే మింగేసేటట్టు చూస్తుంటాడు. తను సిగ్గుతో కళ్ళు వాల్చుకుంటుంది. మరో రోజు సినిమాకి టికెట్లు బుక్ చేశాను రమ్మంటాడు. ఇంకో రోజు పుట్టినరోజుకి పెద్ద పార్టీ ఇస్తూ ఆఫీస్లో తనొక్కరిని పిలుస్తాడు. ఇలా రకరకాలుగా ఊహించిన తను ఆ పరిస్థితి నిజంగా వచ్చేసరికి ఎందుకో తడబడుతుంది. చచ్చా, ఎప్పుడు కారెక్కని బైతులా అలా కూర్చుందేమిటి? దర్జాగా విండో మీద చెయ్యి పెట్టి కూర్చోవాలి. హలో, ఏమిటలా కూర్చున్నారు? మాట్లాడండి. ఇది ఆఫీస్ కాదు, బాస్లా ట్రీట్ చేయడానికి చనువుగా అన్నాడు. ఎంత మంచివాడు బాస్. బాస్ లాంటి అందగాడు, ధనవంతుడు తనలాంటి మామూలు స్టెనోతోటి కూడా అంత మర్యాదగా అభిమానంగా మాట్లాడుతున్నాడంటే తనంటే ఇష్టం అన్నమాటే కదా. తను అతన్ని ఆకర్షించి ఉండాలి. ఇలాగే ఆరంభించిన పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారుతుంది. ఎన్ని పుస్తకాలలో ఎన్ని సినిమాలలో జరిగిందో ఇలాగా. తను మరీ ముడుచుకుపోకుండా ధైర్యంగా చొరవ చెయ్యాలంటే ఏం మాట్లాడాలి? సమయానికి ఒక్కటి గుర్తురాదేం కర్మ. ఉత్తినే కూర్చొని కలలు కంటుంది. కానీ సమయానికి ఏం చేయాలో తోచదు కదా. వసంత ధైర్యం తెచ్చుకొని అతని వంక చూసి నవ్వింది. గుడ్, అలా ఉండాలి. ముడుచుకుపోయే ఆడవాళ్ళంటే నాకు చిరాకు. ఫ్రీగా చిలాకీగా ఉండాలి. మీరందుకే నాకు నచ్చారు అన్నాడు. వసంత గుండెలు ఒక్క క్షణం ఆ కాంప్లిమెంట్తో కొట్టుకోవడం మానేసింది. అతనికి నచ్చిందని చెప్పాడు. ఆ చెప్పడం ఎంత నాజూగ్గా చెప్పాడు. థ్యాంక్స్ సార్, మీరు ఇంత మంచివారని. ఇంత ఏమిటింత? ఎంత చెప్పండి అన్నాడు అని నవ్వాడు. వసంత ముసిముసి నవ్వులు నవ్వింది. వసంత గారు, ఏమిటి మీలో మీరే నవ్వేసుకుంటున్నారు? బస్సు వస్తుంది, పదండి. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి తనలో తాను నవ్వుకుంటున్న వసంతని విచిత్రంగా చూస్తూ బస్సు వస్తుంటే పిలిచాడు మూర్తి. వసంత ఉలిక్కిపడింది. ఎదురుగా మూర్తి. మొహం చిట్లించింది. ఇది ఊహేనా? చక్కటి ఊహా చిత్రాన్ని భగ్నం చేసిన మూర్తి మీద కోపం ముంచుకు వచ్చింది. చీ, ఈ జిడ్డు మొహంగాడొకడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు. కర్మకాలి, వాడిల్లు తమ వీధిలోనే ఉండాలా? ఈ బస్సుల కోసం వెయిట్ చేసి చేసి విసుగు పుడుతుంది. కారులో జామ్ అని పోయేవాళ్ళు కాస్త లిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. అంత పెద్ద కారులో బాస్ ఒక్కడు వెళ్ళకపోతే తమని కాస్త ఎక్కించుకుంటే ఏం పోతుంది? పరిచయం పెరిగాకే లిఫ్ట్ ఇస్తాడు. ఏది, ఇంకా తను కొత్తగా జాయిన్ అయ్యింది కదా. ముందు నుంచే చనువు ఎలా చూపిస్తాడు? తనని తాను నమ్మించుకుంటూ బస్సు ఎక్కింది వసంత. ఏమిటండి ఆ జోకు? మీలో మీరే నవ్వుకోకపోతే నాకు చెప్పకూడదా? మూర్తి చనువుగా అడిగాడు. జోకు. వీడి పిండాకుడు మొహం అప్రసన్నంగా పెట్టి ఏదో గుర్తుకొచ్చి అంటూ మాట తుంచేసింది. పాపం మూర్తి చిన్నబుచ్చుకున్నాడు. తనెంత చేరువవుదామంటే ఆమె అంత దూరం అవుతుంది. వసంత తనతో పరిచయానికి ఏమాత్రం ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నది మూర్తికి 3 నెలలుగా అర్థమవుతుంది.
అప్పుడప్పుడు వసంత మొహంలో కనిపించే అహంకారం, తృణీకారం చూసి ఏమిటి అమ్మాయి పొగరు ఏం చూసుకొని అంత గర్వం అనుకుని చా వెర్రి వెధవల తనంటే లెక్కలేని ఆవిడ వెంటబడడం ఏమిటి, తనని తాను మందలించుకునేవాడు. కానీ అతడికి తెలియకుండానే వసంత కంటపడేసరికి అతని నిర్ణయం, పట్టుదల సడలిపోయేవి. వసంత కోసం ఇంటికెడితే ఆమె స్నేహం దొరకలేదు. కానీ మిగతా అందరూ చక్కగా మాట్లాడతారు. అంటిముట్టనట్టుగా మాట్లాడే వసంతని చూసి అది ఆ అమ్మాయి స్వభావమేమో అనుకోవడానికి మిగతా వాళ్ళతో ఆఫీస్లో చక్కగా మాట్లాడుతుంది. ఆ ఫాతిమ, వసంత ఇద్దరు ఆఫీస్ అంతా సీతాకోక చిలుకల్లా తిరుగుతూ చిలుక పిట్టల్లా వాగుతుంటారే. తను అనవసరంగా ఆమె మీద లేనిపోని ఆశలు పెట్టుకున్నానేమో. ఓసారి అడిగేసి తేల్చేసుకుంటే ఏమని అడగాలి? అడిగే ధైర్యం లేక, ఏం అడగాలో తెలియక, అడిగే అవకాశము దొరక్క మూర్తి తటపటాయించాడు. తనది వన్ సైడ్ అని రోజులు గడిచే కొద్దీ అతనికే అర్థమైన ఏదో ఆశ ఇంకా అతన్ని వీడలేదు. ఇల్లు సమీపిస్తుండగా ధైర్యం ఊడదీసుకుని, వసంత గారు, ఓ చిన్న మాట మీతో ఒక విషయం మాట్లాడాలి. రేపు ఆదివారం అలా పబ్లిక్ గార్డెన్ వైపు రాగలరా అని తడబడుతూ మెల్లిగా అన్నాడు. వసంత చిరాగ్గా అతని వంక చూసింది. ఆ చిన్న మాట ఏదో చెప్పడానికి పబ్లిక్ గార్డెన్ దాకా ఎందుకు? ఇంటికి చేరడానికి 5 నిమిషాలు పడుతుంది. నడుస్తూ మాట్లాడవచ్చుగా అంది అతన్ని సూటిగా చూస్తూ. అతని మొహకవళికలు చూసి అతను అడగబోయేది ఏమిటో ఊహించింది వసంత. 3 నెలలుగా తన వెంటబడడం, తనని ప్రసన్నం చేసుకోవడానికి అతను పడే తాపత్రయం అన్నీ తెలిసి కావాలని అతన్ని చిన్నచూపు చూస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడితే అతనే తప్పుకుంటాడని అనుకుంది. ఇంకోసారి ఒక మగవాడిని తన వెంట అలా తిప్పుకుంటున్నందుకు గర్వంగా అనిపించేది. ఈరోజు అతను అడిగేదేమిటో అర్థమయ్యి కావాలని ఏడ్పించడానికి అలా అంది. మూర్తి పాపం మొహం మార్చుకుని, ఇక్కడ చెప్పే మాట కాదులేండి, పోనీ మీకు వీలు కాకపోతే అన్నాడు. చెప్పండి, పర్వాలేదు, అంత రహస్యమా? వేలాకోలంగా అంది. మూర్తి మొహం మరింత చిన్నబోయింది ఆమె ధోరణికి. చిన్నబోయిన అతని మొహం చూస్తే వసంతకి మరింత చులకన భావం వచ్చింది. ఏదో అని అతన్ని మరింత తన వంక చూడకుండా చేయడానికి తరుణం అని ఆలోచించింది. లేకపోతే పీడ రోజు బోరు కొట్టించి చంపుతున్నాడు ఈ జిడ్డు మొహం గాడు. పబ్లిక్ గార్డెన్కి పిలిచి ప్రేమిస్తున్నాడని చెప్తాడు కాబోలు. ఎంత ధైర్యం! అంత చవకగా కనిపిస్తుందా? తను ఏమనుకుంటున్నాడో తన గురించి. వీడి అందాన్ని బోడి గుమస్తా ఉద్యోగం చూసి వరించి పెళ్లాడేస్తుందని ఆశ కాబోలు. ఇలాంటివి మొగ్గలోనే తుంచేయాలి. ఏమిటండి మీరు మాట్లాడాల్సిన అంత పెద్ద సంగతి? ఓ ఆడపిల్లని పబ్లిక్ గార్డెన్కి పిలిచి మాట్లాడతారా? మీరు పిలవగానే ఓ అయినింటి ఆడపిల్ల పరిగెత్తుకు వస్తుందనుకుంటున్నారు. అంత మంచి మర్యాద లేని వాళ్ళం కాదు మేము. మీ చెల్లెల్ని ఎవడన్నా పిలిస్తే అలా పంపిస్తారా పబ్లిక్ గార్డెన్కి? పరాయి మగాడి వెంట? ఏమనుకుంటున్నారో మీ మగవాళ్ళు ఆడపిల్లల గురించి అని. మీరే మర్యాదస్తులైతే, మీకే సంస్కారం ఉంటే నాతో మాట్లాడవలసినది ఉంటే ఇంటికి వచ్చి మాట్లాడేవారు. వసంత గట్టిగా దబాయిస్తున్నట్టు దులపడం మొదలుపెట్టింది. ఇక మన మూర్తి మొహం నల్లబడిపోయింది. ఆమె హఠాత్తుగా అలా కయ్యానికి కాలు దువ్వేసరికి తెల్లబోతూ తడబడుతూ వణికిపోయాడు. తన ఉద్దేశం అది కాదని చెప్పాలనుకున్న నోరు పెగల్లేదు. బిత్తరపోయాడు. అది కాదు వసంత గారు ఆఖరికెలాగో అనగలిగాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.